శీఘ్రస్ఖలనం దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడాము. ఈ ప్రీ మ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ మనము వితౌట్ మెడికేషన్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చా అంటే, ట్రీట్మెంట్ అన్న తర్వాత ప్రాబ్లం వచ్చిన తర్వాత మందులు అవసరము. అది ఒక రోగం కావద్దు, అదొక లైఫ్ స్టైల్ డిజార్డర్ కావచ్చు. మీరు దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఎలా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆల్కహాల్కి మీరు అలవాటు పడ్డారనుకోండి, లేకపోతే వేడి వస్తువులు ఎక్కువ వాడుతున్నారు, లేకపోతే టైట్ అండర్ గార్మెంట్స్ వాడుతున్నారు, ఒకవేళ ల్యాప్టాప్ ల్యాప్ మీద పెట్టుకొని మీరు యూజ్ చేస్తున్నారు, అలాగే ఏంటంటే మీరు స్ట్రెస్ లెవెల్స్ మీకు ఎక్కువైపోయాయి, ఏదైనా అలాంటివి మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు దానిని ఆ లైఫ్ స్టైల్ని మీరు తొలగించుకోవచ్చు. ఇవాళ రేపు ఫాస్ట్ ఫుడ్స్ ఏవైతే తింటున్నారో మీరు ఒకటే దగ్గర కూర్చోవడం వలన, ఇన్యాక్టివిటీ వలన కూడా ఇది నార్మల్లీ ఈ టైమింగ్ సమస్య వస్తుంది. ఈ శీఘ్రస్ఖలనాన్ని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీ పెల్విక్ మజిల్స్ కింద భాగంలో, మీ నడుము నుంచి కింద భాగంలో ఏవైతే మజిల్స్ ఉన్నాయో దాని మీద మంచిగా మీరు ఎక్సర్సైజ్ చేసి వర్క్ చేసి మీరు దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ మెడికేషన్స్. సింపుల్ ఒకటి చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను నేను, అది ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే మూత్రం చేస్తారో అంటే అప్పుడు అలాగా ఎప్పుడు మీరు మూత్రం ఆపుతారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా కూర్చొని ఆఫీస్లో అటు ఇటు మీరు అట్లా ఆ మజిల్స్ని ఆపేటట్టు ఇట్లా పట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ ఆ మజిల్స్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైట్ చూపిస్తున్నాను, 10 కౌంట్ చేయండి. 1 2 3 4 5 అట్లా 10 కౌంట్ చేసి వదిలేండి. అక్కడ మళ్ళీ ఇప్పుడు పట్టుకోండి, మళ్ళీ వదిలేండి. అక్కడ మూత్ర భాగంలో మీకు రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది. అలాగే మీరు మల విసర్జన ఏదో చేస్తారో అక్కడ కూడా మీరు అంటే ఇక్కడ మజిల్స్ని గట్టిగా పట్టుకోవాలి. ఇట్లా నేను పట్టుకున్నాను. ఇప్పుడు 10 కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 వదిలేయండి. ఇలా మీరు చేస్తుండండి. దీంతో మీకు రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది. మీరు శీఘ్రస్ఖలనం ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. మీ టైమింగ్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.